ఒక చల్లని శీతాకాల రాత్రి గాలిలోంచి ఒక రహస్యమైన విసిరిన స్వరం వినిపిస్తున్నట్లు అనిపించింది. గ్రామం బయట ఉన్న పాత బంగ్లా, ఎప్పుడూ మూసివేసిన కిటికీలతో, శిథిలమైన గోడలతో, వందేళ్లుగా నిలబడి ఉన్న ఇల్లు, ఇప్పటిదాకా దాని దగ్గరగా ఎవరూ వెళ్లే ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆ ఇంటిలోకి వెళ్లిన వారు ఎప్పటికీ తిరిగి రాలేదని గాథ ఉంది. కాని ఆ గాథను సవాల్ చేయడానికి అనిరుద్ వచ్చాడు. సిటీలో చదివి వచ్చిన యువకుడు. ఈ పిచ్చి కథలు నమ్మితే మనం ఎప్పటికీ వెనుకబడి ఉండిపోతాం అని అతను ఎప్పుడూ అంటూ ఉండేవాడు. అతని స్నేహితురాలు హారిని మాత్రం వేరేలా ఆలోచించేది. ఆమె నెమ్మదిగా చెప్పింది, అనిరుద్, ఈ గ్రామం మొత్తం భయపడడానికి కారణం ఏదో ఉండే ఉంటుంది. మనం ఆ ఇంటిలోకి వెళ్లడం అవసరం లేదు. కాని అనిరుద్ ఆగలేదు. టార్చ్, కెమెరా తీసుకొని ఈ రాత్రే ఆ ఇంటిలో ఏముందో తెలుసుకుంటాను. నీకు భయం అయితే బయటే ఉండు అని చెప్పి బయలుదేరాడు. హారిని మనసు లోలోపల కంపించింది. కాని అతన్ని ఒంటరిగా వదిలేయలేక అతని వెంట నడిచింది. ఇద్దరూ ఆ ఇంటి గుమ్మం దగ్గరకు చేరుకున్నప్పుడు గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. పొగమంచు ముసురుకుంది. కిటికీలు గట్టిగా కొట్టుకున్నాయి. ఆ ఇంటి తలుపు మాత్రం అలా స్వయంగా కిర్రు మని తెరుచుకుంది. చూసావా, ఎవరో లోపలున్నట్టుంది. హారిని గుసగుసలాడింది. ఎవరో కాదు, ఈ గాలే అని నవ్వాడు అనిరుద్. కాని అతని కళ్లలో కూడా ఒక చీకటి అనుమానం మెరిసింది. ఇద్దరూ లోపల అడుగుపెట్టారు. గదులు ఖాళీగా ఉన్నాయి. గదులన్నీ బూజుతో నిండి ఉన్నాయి. పాత ఫర్నిచర్ అంతా ధూళితో కప్పబడి ఉంది. ఒక్కసారిగా ఒక పాత గడియారం టిక్ టాక్ టిక్ టాక్ అంటూ మోగడం మొదలుపెట్టింది. అది ఏళ్లుగా ఆగిపోయి ఉందని గ్రామస్తులు చెబుతారు. కాని ఇప్పుడు మోగుతోంది. అనిరుద్, ఇది సహజం కాదు. హారిని అతని చేయి పట్టుకుంది. కింద అంతస్తులో ఒక గదిలో పాత పుస్తకాలు, ఎండిపోయిన పువ్వులు, విరిగిన అద్దం. ఆ అద్దం దగ్గర ఒక బొమ్మ కనిపించింది. తెల్లటి చీరలో, తల వంచి, నల్లని జడతో ఒక స్త్రీ బొమ్మ. ఎవరిది అని అనిరుద్ ఆశ్చర్యపోయాడు. కాని ఆ క్షణంలో ఆ బొమ్మ ఒక్కసారిగా కదిలింది. హారిని గుండె ఆగిపోయినట్టు అనిపించింది అనిరుద్. ఇది మనిషి కాదు. ఆ స్త్రీ కళ్ళు ఎర్రగా మెరిశాయి. స్వరం చల్లగా వినిపించింది. ఎవరు నా ఇంట్లోకి వచ్చారు? ఇద్దరూ పరుగులు తీశారు. పై అంతస్తుకి ఎక్కారు. కాని ఆ స్త్రీ అడుగుల శబ్దం వారిని వెంబడించింది. గదులన్నీ మూసి ఉన్నాయి. చివరకు ఒక తలుపు తెరిచి ఉంటే ఇద్దరూ లోపలికి పరిగెత్తారు. ఆ గది మధ్యలో ఒక పెద్ద తామర పువ్వుల వలె గీయబడ్డ చిహ్నం నేలపై ఉంది. అది రక్తంతో రాసినట్టుంది. దాని మధ్యలో ఒక పాత డైరీ పడి ఉంది. అనిరుద్ దానిని తెరిచాడు. ఆ డైరీలో ఆ ఇంటి యజమాని రాజలక్ష్మి అనే స్త్రీ గురించి వ్రాయబడి ఉంది. ఆమె ఒక తాంత్రికురాలు. ఆమె తన జీవితాన్ని పొడిగించుకోవడానికి ప్రతి పూర్ణచంద్రుడి రాత్రి ఈ ఇంటిలోకి వచ్చిన మనుషులను బలి ఇచ్చేది. హారిని వణుకుతూ చదివింది. ఇక్కడ రాసి ఉంది, చివరి బలి విఫలమైంది. నా ఆత్మ ఈ గోడలలో చిక్కుకుపోయింది. మరొకరి రక్తం ఇచ్చేవరకు నేను విముక్తి పొందను. అప్పుడే గది తలుపు దడదడమని గట్టిగా మోగాయి. నా విముక్తి సమయం వచ్చింది అని ఆ స్త్రీ స్వరం వినిపించింది. అనిరుద్ హఠాత్తుగా ఒక ఆలోచన చేశాడు. హారిని, ఈ చిహ్నం చూడు. దీన్ని ధ్వంసం చేస్తే ఆమె బంధం తెగిపోతుంది. ఇద్దరూ రక్తంతో గీయబడిన ఆ వలయాన్ని చెరిపేయడానికి ప్రయత్నించారు. గోడలు కంపించాయి. గాలి గర్జించింది. ఆ స్త్రీ గదిలోకి దూసుకొచ్చింది. ఆమె కళ్ళు ఎర్రగా, చేతులు రక్తంతో తడిసి వారిని పట్టుకోవడానికి ముందుకొచ్చింది. కాని అదే సమయంలో వలయం విరిగిపోయింది. ఒక పెద్ద అరుపు గదిని దుమ్ము దులిపింది. రాజలక్ష్మి ఆత్మ మంటలతో కలిసి కరిగిపోయింది. ఇంటి గోడలు ఒక్కసారిగా శిథిలమవుతూ కూలిపోవడం మొదలైంది. అనిరుద్, హారిని పరుగులు తీశారు. చివరకు బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నారు. హారిని, మనం బతికిపోయామా? అనిరుద్, అవును, ఇక భయం లేదు. కాని ఆ సమయంలో నేలపై పడిపోయిన డైరీ ఒక్కసారిగా గాలిలో ఎగిరింది. చివరి పేజీ తెరుచుకుంది. అందులో ఎర్ర రాతతో ఒక వాక్యం కనిపించింది. రక్తం ఒకసారి తాగితే ఈ శాపం ఎప్పటికీ ఆగదు. హారిని వెనక్కి చూసింది. అనిరుద్ కళ్లలో ఒక విచిత్రమైన ఎర్ర కాంతి మెరిసింది.